దువ్వాడ శ్రీనివాస్ గారిని పోలీసులు అరెస్ట్ చేసి మరి విచారణకు పిలవడం జరిగింది. అంటే గత సంవత్సరం కింద చేసిన పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యల గురించి ఇప్పుడు విచారణకు పిలవడం ఎంతవరకు న్యాయం అనేసి అంటారు? అంటే ఆయన మీద అప్పుడు కేసు పెట్టినట్టుంది. ఆనాడు కేసు పెట్టినప్పుడు ఎమ్మటే పిలిచి విమర్శించాలి. ఎందుకన్నో పవన్ కళ్యాణ్ గారిని అడిగితే బాగుండేదే. దాన్ని మరి రీఓపెన్ చేసిండ్రో ఏదో ఉంటేనే కదా. ఇప్పుడు ఆయన మీద కచ్చలే ఉంటాయిలే కానీ మళ్ళీ దాని మీద రీఓపెన్ ఎందుకు చేపించారు అంటే ఏదో వాళ్ళ మధ్య జరిగింది. తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ దాన్ని రీఓపెన్ చేపి మాట్లాడిపి నన్ను అన్నాడని ఆయన అన్నాడు కదా. అది ఏ విషయంలో మాట్లాడింది కూడా మనకు తెలియదు. మన కాళ్ళు రోడ్ సాబులను వార్తల్లో పెడితేనే మనకు తెలుస్తుంది కదా. అందు గురించి 4 రోజులు అయితే తెలుస్తుంది ఎందుకు పెట్టారు ఏందని. అప్పుడు మాధురి కానీ ఆయన కానీ అసహ్యంగా మాట్లాడిండ్రులే. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అందరు కూడా మనకు కూడా మంచిగా అనిపించలే కదా. మాధురి ఏమన్నది, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు డిప్యూటీ సీఎం అయ్యిండు, మరి నామ కూడా ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు అంటే ప్రజల్లో ఉంటుంది. ఒకలా వాళ్ళ ఆయనకు ఓట్లు అయితే గెలిస్తే ఉండొచ్చు, దానిదే ఉంది. కానీ నువ్వు ఎలా నన్ను ఉండు, నువ్వు ఎంతమంది నన్ను చేసుకో, కానీ ఒకటి మీద విమర్శించుకోకూడదు. అది ప్రజలు కూడా నచ్చరు కదా. ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటాడు, మరి నీ అభిమానులే నీకుండు. మరి నీకే ఎంత ఉండే, మరి పవన్ కళ్యాణ్కి ఎంత ఉండాలా? ఆయన అభిమానులు ఊకుంటారా? అప్పుడు నువ్వు అని అసలు ఆంధ్ర వాళ్ళంటే మా తెలంగాణ వాళ్ళు పట్టుకొని కూడా అనుకుంటాను అనకూడదు. కానీ అనకూడదు. పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్సీగానే ఉన్నాడు, మరి ఎందుకు విమర్శించుండు అనలేదా? నేను శ్రీరామచంద్రుని కూడా అన్నాడు ఒకప్పుడు, అనడం లేదు దువ్వాడ. మరి శ్రీరామచంద్రుని అన్నోడు మరి ఇదేంది మరి అంటారు కదా. ఆయన నిమ్మిస్తాడు, ఒక ఏళ్ళు చూపించుకున్నా మనకై 3 ఉంటాయి. దాని గురించి ఒక్కసారి ఆలోచించమాటాలి ఎవ్వరే కానీ. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అంటే నేను ప్రతి దాంట్లో కూడా చెప్తా. ఆ అమ్మాయి అతి చిన్న వయసులో చేసిండు ఆయనకు. వాళ్ళిద్దరికి ఎందుకు నచ్చలేదో ఆమె విడిపోయింది. నువ్వు వెళ్ళిపోమ్మా అని వాళ్ళు ఉండగానే వేరే ఆమెను తెచ్చి పక్కింట్లో ఆన్న పెట్టి అటు ఇటు తిరుగుతుండే పెళ్ళం పోయి చూచి పట్టుకొని కొట్టిందా? అది లేదు కదా. వాళ్ళ మధ్య ఏమొచ్చిందో ఈడాకులు తీసుకున్నాకనే అట్లనే ఉండిపోడు కదా పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఈయన దగ్గరే ఉంటారు కదా. మరి అన్నీ ఉండంగా మళ్ళీ ఆయనను ఊకే ఏలు పెట్టి కుచ్చి ఎవడి నోట ఎవడి చేత అయినా కానీ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు అనకూడదు. అది కరెక్ట్ కాదు ఎవరికైనా. దువ్వాడ అప్పుడు అన్నాడు, మళ్ళీ ఇప్పుడు పోయి విమర్శించి ఆయనని పట్టుకుర్రంటే వాళ్ళ మధ్య మళ్ళీ ఏమన్నా జరిగిందేమో, ఏమన్నా మాట్లాడుకుర్రేమో. అవి బయటపడాలంటే రేపెళ్ళి బయటపడతాయి. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవద్దు. ఈ ప్రజల్ని ఎట్లా చూడాలి, పేదవాడిని ఎట్లా చూడాలి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలు ఎట్లా చూడాలా, అవి వదిలేసి ఇలాంటివి ఎన్నుకోవటం అది కరెక్ట్ కాదు. దువ్వాడను ఆ మాదిరి అప్పుడు బాగానే అన్నాడులే పవన్ కళ్యాణ్ని, అనరాని మాటలు అన్నాడు. పవన్ కళ్యాణ్ అయితే మళ్ళీ వాళ్ళని అది చేయి ఇది చేయి అన్నాడు. మరి తెలుగుదేశం వాళ్ళ కూటమి ప్రభుత్వం కదా, వాళ్ళ మధ్య ఏమైందో ఆయన ఏంటంటే ఇంతకు ముందు అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి, ఎమ్మెల్సీగా ఉన్నాడు కాబట్టి ఓకే అన్నాడు అంటే అప్పుడు తీసుకెళ్లి విచారించినా ఒక అర్థం ఉంది. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ పదవిలో లేడు, అసలు ఒక సాధారణ జీవితం గడుపుతున్న అతన్ని తీసుకువెళ్ళి విచారించడం ఎంతవరకు కరెక్ట్ అనేసి దువ్వాడ మాదిరి బయటికి వచ్చి మరి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అవును, దువ్వాడ మొత్తుకుంటుందిలే. అంటే పదవులో ఉన్నప్పుడు అన్నాడు, ఇప్పుడు ఎందుకంటే పదవులు ఉన్నా ఏదున్నా ఆడ కేసు అయింది కదా. దువ్వాడ మాధురు అంటే ఆయన అంటే ఎవరికి కోపం కాదు, మనకెందుకు కోపం? అందరితో మనం మంచిగా ఉండాలి, అవునా? అందు గురించి అప్పుడు పదవులు ఉండి అన్నాడు. ఆ కేసు అట్టనే ఉందిగా, వీళ్ళు కొట్టేపించుకోలే. ఎందుకు కొట్టేపించుకోలే? అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఈయన పక్క తొలగిండు. ఇప్పుడు నేను అప్పుడు పదవులు ఉన్నాన్నా, ఇప్పుడు ఆ కేసు క్లోజ్ చేయమని చేపించుకుంటే బాగుండేది. ఇలా వీళ్ళు ఆయనని పట్టకపోదానికి కూర్చొని కౌన్సిలింగ్ ఇద్దానికి దేనికైనా ఇలా ఆస్కారం ఉండకపోవు. ఆ రోజే కొట్టేపించుకుంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ ఈడి దాకా రాకపోవు కదా, రచ్చ కాకపోవు కదా. అది పోలీసు వాళ్ళు ఉన్నారో మరి అది కోర్టు దాకా ఎలా పోతుందో పెద్దలు వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం ఎవరిని తప్పు పట్టకూడదు కదా. ఇప్పుడు ఆయనని మనం తిడుతున్నామా? ఎందుకు తిడతాం? ఎందుకంటే అది క్లోజ్ చేసుకున్నట్టుంటే ఇవాళ దువ్వాడ సీనుకి ఇంత దూరం రాకపోవు అని నేను అంటున్నా. అంటే ఎట్లా అంటే ఇప్పుడు దువ్వాడ మాధురి ఎవరైతే ఉన్నారో దాదాపు ఈ దువ్వాడ శ్రీనివాస్ని తీసుకెళ్ళి విచారణ జరుపుతున్న సమయంలోనే యూట్యూబ్ ఛానల్ని అందరినీ పోగేసి, మీడియాని అంతా పోగేసి బయటికి వస్తున్న పరిస్థితి. అంటే అప్పటికప్పుడు క్రియేట్ చేయడం అది సాధ్యపడదు, ఎవరినైనా చేయడం.
ఎట్లా తీసుకొచ్చింది అనేసి అని అంటారు. ఎట్లా తీసుకొచ్చిందని ఒక ఫోన్ చేస్తే 100 మంది వస్తారు. ఆమెకు అందరు చేతులే కదా, ఆమెకు ఎన్నెతో పెట్టిన ఎప్పుడైనా గుర్తుంచుకో. ఫోన్ చేసి ఒక్కలో చేసి 100 మంది రా అంటే వస్తారు, ఆడ దిగుతారు. ఇవాళ రేపు ఇది ఉంటే ఏదైనా నడుతుంది. దేవుడిని కూడా ఆయా అంటే ఆడ కూర్చుంటాడు. డబ్బుతోటే ఇవాళ రేపు డబ్బుతోటే ఏదైనా నడుతుంది. కొన్ని పలుకుబడితో నడుతాయి, కొన్ని మంచితనంతో నడుతాయి. అందుకే అప్పటిలో ఆమె మొత్తం ముదగాలే ఏదన్నా వాళ్ళకు రేపెల్లుండి శ్రీనివాసని ఇలా జాతరని ఎరికేమో అని ఆడ బందోబస్తుగా పెట్టుకుంది. దాన్ని రచ్చరచ్చ చేసింది. వాళ్ళు ఇదే పని అందరు వాళ్ళకు, అంతేనా? ఇదే పని, ఇయే గొడవలు. కానీ ఇంకా ఏరే నేను గెలిచినందుకు వీళ్ళకే న్యాయం చేయాలా, నేను గెలిచినందుకు వీళ్ళకేం చేయాలి, అది లేదా వాళ్ళకు? అదొక్కటి ఆలోచించుకుంటే అయిపోతుంది. ఆయన పదవులో లేడమ్మా ఇప్పుడు ఎందుకనంటే, అప్పుడు ఆయన పదవులు ఉన్నప్పుడు ఈయన అన్నాడు. వాళ్ళకి అప్పుడు బాగానే అన్నాళ్ళే. ఇప్పుడు అప్పుడు అన్నప్పుడు ఉండాలి కదా, అదే మాట మీద ఉండాలి. ఎవరే కానీ, పవన్ కళ్యాణ్ గారే కానీ ఎవరే కానీ, పవన్ కళ్యాణ్ పట్టుకొని నేను శ్రీరామచంద్రుడు నేను ఇలాంటి పనులు చేయరని అనలేదా? దేశమంతా చూసింది. మళ్ళీ మాధురు కూడా అన్నప్పుడు ఎవరైనా ఊరుకోరు. దాని ప్రకారంగా కేసు ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ కెలగిచ్చి దీన్ని పెట్టిండ్రని ప్రజలు అనుకుంటుండ్రు. అంతే, ఏం లేదు.